హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తాజాగా వెలువడినటువంటి సమాచారం ప్రకారం ఈ వీడియో చేయడం జరుగుతుంది. దయచేసి గమనించండి. ఇక నిరుద్యోగులకు శుభవార్త. మరి తెలంగాణలో భారీగా అంగన్వాడీ ఉద్యోగాలంటూ తెలంగాణ ప్రభుత్వం మరో శుభవార్త చెప్పబోతోంది. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను అన్ని భర్తీ చేస్తామని చెప్పినటువంటి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దిశలుగా అడుగులు వేస్తోంది. మరి నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వ శాఖల్లో ఉన్నటువంటి అన్ని పోస్టులను భర్తీ చేస్తామని చెప్పిన విధంగానే ఇప్పటికే గత ప్రభుత్వంలో విడుదల చేసినటువంటి నోటిఫికేషన్లకు పరీక్షలను కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇది మనందరికీ తెలిసిన విషయమే. అయితే దీనిలో భాగంగానే ఇటీవల డిఏఓ, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, గ్రూప్ 1 వంటి పోస్టులకు పరీక్షలు నిర్వహించింది. ఇక జూలై నెల నుంచి డిఎస్సి పోస్టులకు పరీక్షలు నిర్వహించేందుకు జిల్లాలోని అధికారులు ఏర్పాట్లన్నీ పూర్తి చేశారంటూ కూడా సమాచారం అందుతుంది. అంతేకాకుండా వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులకు నోటిఫికేషన్లను కూడా విడుదల చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. మరి ఇటీవల తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టీజీఆర్టీసీలో 3,000కు పైగా ఖాళీ పోస్టులను భర్తీ చేయనున్నట్లు కూడా ప్రకటన కూడా వెలువడింది. ఇది మనందరికీ తెలిసిందే. మరి దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇక ఇదిలా ఉంటే 33 జిల్లాల వారీగా ఖాళీగా ఉన్నటువంటి అంగన్వాడీ పోస్టులను కూడా త్వరలోనే భర్తీ చేయనున్నారు. ఈ మేరకు అధికారులు కూడా కసరత్తు ముమ్మరం చేశారని కూడా సమాచారం అందుతోంది. ఇక ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో మొత్తం 1830 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా 96 టీచర్ పోస్టులు, 395 ఆయా పోస్టులు గతంలోనే ఖాళీగా ఉన్నాయి. మరి ఇప్పుడు రిటైర్ అయ్యే వారితో కలిపితే ఈ పోస్టులు భారీగా పెరిగాయి. మరి 177 టీచర్ పోస్టులు ఉంటే 599 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నట్లు సమాచారం అందుతోంది. ఇక ఈ విషయాన్ని ఇటీవల సమీక్ష సమావేశంలో అధికారులు వెల్లడించారంటూ కూడా ఒక సమాచారం ఉంది. మరి ఒక ఖమ్మం జిల్లాలోనే కాదండి, రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని వేల పోస్టులు ఖాళీగా ఉండగా వీటిని నోటిఫికేషన్ ద్వారా త్వరలోనే భర్తీ చేయనున్నట్లు అధికారికంగా సమాచారం అందుతున్నట్టు సమాచారం. మరి ఈ విధంగా మాకు అందినటువంటి సమాచారం ప్రకారం అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించినటువంటి అప్డేట్ అనేది మీకు ఈ వీడియో ద్వారా చెప్పడం జరిగింది. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఫ్రెండ్స్, దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఉంటానండి. నేను మీ వంకాల సతీష్ కుమార్. థ్యాంక్ యూ. జై హింద్.